ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని మోదీపై పూర్తిగా ఆధారపడొద్దని, ఇదే భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో అతిపెద్ద ముప్పుగా మారుతుందని ఇండియా ఎక్స్ప్రెస్ నిర్వహించిన ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మించిన రామమందిర అంశం కన్నా మోదీ ప్రభావమే రానున్న ఎన్నికలలో ఎక్కువగా ప్రభావం ఉంటుందన్నారు ప్రశాంత్ కిషోర్. అవును, అయోధ్యలో రామమందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద సానుకూల అంశం. కానీ ప్రధాని మోదీని చూడకుండా ఒక్క రామమందిరాన్ని చూస్తే అది అంతగా ఎన్నికల్లో ప్రభావవంతంగా పనిచేయదంటున్నారు ప్రశాంత్ కిషోర్. దీనికి బీజేపీ కూడా అంగీకరిస్తుంది అంటూ ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. మోదీకి వారసుడు ఎవరు, ఆయన తర్వాత వారసుడిగా ఎవరు వస్తారని అడిగిన ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ సమాధానమిస్తూ, నాకు తెలియదు కానీ మోదీ కంటే హార్డ్ కోర్ నాయకుడే వస్తాడు. తనతో పోలిస్తే మోదీనే ఉదారవాది అనేలా ఆయన వ్యవహార శైలి ఉంటుంది అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మరి మోదీ తర్వాత వచ్చే ఆ ఉదారవాది ఎవరు, ఎవరిని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ ఆ వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.